అతను 1876లో మిస్ అయ్యి 1950లో ప్రత్యక్షమయ్యాడు. మీరు 1 అవర్ ట్రావెల్ చేస్తే భూమి మీద 7 సంవత్సరాలు గడిచిపోతాయి. చైనీస్ ఎల్లో రివర్ దగ్గర 4 చేపలు పట్టేవాళ్ళు ఒకేసారి మాయమయ్యారు. న్యూయార్క్ 1950 అర్ధరాత్రి సమయం 11:15. నడి రోడ్డు మీద ఒక వ్యక్తి సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. అతని చుట్టూ కంగారుగా భయంతో చూస్తున్నాడు. అతను ప్రత్యక్షమైన 10 సెకండ్లలో ఒక కారు వచ్చి అతన్ని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. వితిన్ మినిట్స్లో పోలీసులు అక్కడికి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అతని బట్టలు 18వ శతాబ్దానికి చెందిన వాళ్ళలాగా ఉన్నాయి. అతని ప్యాంట్ పాకెట్స్లో 1876లో ప్రింట్ అయిన బీర్ టోకెన్, 18వ శతాబ్దానికి చెందిన హెయిర్ కార్డ్, 18th సెంచరీ కాలింగ్ కార్డ్, రుడాల్ఫ్ ఫెన్స్ అంటే ప్రజెంట్ మనం వాడుతున్న విజిటింగ్ కార్డ్స్ అనుకోండి. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే 1950లో వీటి మ్యానుఫ్యాక్చరింగే లేదు. అతను 1876లో మిస్ అయ్యి 1950లో ప్రత్యక్షమయ్యాడు. అతను టైం ట్రావెల్ చేశాడా? అసలు టైం అంటే ఏంటి? టైం ట్రావెల్ నిజంగానే పాసిబులా? మనం గతంలోకి లేదా మన ఫ్యూచర్లోకి వెళ్ళగలమా? ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వస్తే టైం అంటే ఏంటి? టైం అంటే క్లాక్స్, వాచెస్, క్యాలెండర్స్ కాదు. అవి జస్ట్ మనం క్రియేట్ చేసుకున్న మెజర్మెంట్ టూల్స్ మాత్రమే. సైన్స్ ఏం చెప్తుందంటే ప్రజెంట్ మనం 3 డైమెన్షన్లో ఉన్నాం. అంటే పొడవు, ఎత్తు, వెడల్పు ఇవి మాత్రమే మనం చూడగలం. కానీ మన కంటికి కనిపించని 4th డైమెన్షనే టైం. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ 2 డైమెన్షన్లో మాత్రమే ఉంటాయి. అంటే హైట్ అండ్ విడ్త్. వాటిని XY అనుకుందాం. మొబైల్లో కాకుండా మీరు ఒక చైర్లో కూర్చొని మీ ముందు కొంచెం దూరంలో ఒక డాగ్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఆ డాగ్ ఎంత వెడల్పు ఉంది అనేది X యాక్సెస్, ఆ డాగ్ ఎంత హైట్ ఉంది అనేది Y యాక్సెస్, ఆ డాగ్కి నీకు మధ్య ఎంత దూరం ఉందనేది Z యాక్సెస్. ఈ 3 డైమెన్షన్నే మనం 3 డైమెన్షన్ అంటాం. మీరు కొన్ని 3D మూవీస్ చూసే ఉంటారు. 3D గ్లాసెస్ ఇచ్చిన మూవీస్కి నార్మల్ మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే Z యాక్సెస్. అంటే ఆ మూవీలో కొన్ని పార్టికల్స్ మన మీదకి వచ్చినట్లు మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు 2D అంటే ఏంటి, 3D అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. మనం మన కంటితో చూడలేని 4th డైమెన్షన్నే టైం అంటారు. టైం అనేది విశ్వవ్యాప్తం కాదు, ఇది విశ్వం యొక్క ఆస్తి. ఒకవేళ మన విశ్వం బెండ్ అయినా లేదా విస్తరించినా టైం కూడా బెండ్ అవ్వగలదు, విస్తరించగలదు. టైం కదులుతుందా? టైంని ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకుందాం. ఇందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని తీసుకుందాం. మనమందరం ఏమనుకుంటాం? టైం పాస్ట్ నుంచి ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తుంది అనుకుంటాం. కానీ సమయం మూవ్ అవ్వట్లేదు, మనమే మూవ్ అవుతున్నాం. నిజానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ ఒకేసారి ఉనికిలో ఉంటాయి. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 ఒకేసారి ఉంటాయి. ఇప్పుడు ఈ టైంకి మీరు ఈ వీడియోని చూస్తున్నారు, కానీ ఇదే టైంకి మీ 5 సంవత్సరాల గతం, మీ 5 సంవత్సరాల ఫ్యూచర్ కూడా ఆల్రెడీ ముందుగానే ఉంటుంది. మీరు ముందుకు వెళ్తున్నారు, అంతేకాని టైం కదలట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు నేల మీద ఉన్నారు. అప్పుడు టైం అనేది నార్మల్గా బిహేవ్ చేస్తుంది. కానీ మీరు లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగల స్పేస్ షిప్లో వెళితే మీరు 1 అవర్ ట్రావెల్ చేస్తే భూమి మీద 7 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇదేదో ర్యాండమ్గా చెప్పట్లేదు, కంప్లీట్గా ప్రూవెన్ ఫిజిక్స్. దీన్నే టైం డైలేషన్ అంటారు. ఇంతకీ మనం టైం ట్రావెల్ చేయగలమా? ఎస్, చేయగలం. ఒక మనిషి కంటికి కనిపించకుండా పోవడం అంటే పాత కథలు, పురాణాలు, అబద్ధాలు అని అనుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు అది నిజమని సైన్స్ కూడా చెప్తుంది. మీకు ఒకటి చెప్పనా? భూమి మీద కొన్ని ప్రాంతాల్లో టైం ట్రావెల్ జోన్స్ నిజంగా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ జోన్స్ ఏంటో చెప్తాను, కేర్ఫుల్గా వినండి. అవి హిమాలయాల్లోని కొన్ని గుహలు, బెర్ముడా ట్రయాంగిల్, అలాస్కా వోర్టెక్స్, ఆండ్రెస్ ప్యాసేజెస్. వీటిలో స్ట్రేంజ్ మ్యాగ్నెటిక్ స్పైక్స్ ని సైంటిస్టులు రికార్డ్ చేశారు. అంటే కొన్ని ప్రదేశాల్లో 4th డైమెన్షన్ కి యాక్సిడెంటల్ డోర్వే ఓపెన్ అవుతుందని సైంటిస్టులు ఓపెన్ గా చెప్పడం స్టార్ట్ చేశారు. ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే గ్రావిటీ బలంగా ఉన్న చోట టైం స్లో అవుతుంది, గ్రావిటీ తక్కువ ఉన్న చోట టైం ఫాస్ట్ గా వెళుతుంది. ఉదాహరణకి భూమి మీద కొన్ని ప్రాంతాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా ఉంటుంది. ఆ ప్రదేశాల్లో స్పేస్ టైంలో చిన్న చిన్న వ్రింకిల్స్ ఏర్పడతాయి. వాటిలో నిలబడ్డ వ్యక్తి కొన్ని మిల్లీ సెకండ్స్ భవిష్యత్తు లేదా గతంలోకి జారిపోవచ్చు.
క్రేజీ అనిపిస్తుంది కదా. కానీ అలస్కా ట్రయాంగిల్లో అదృశ్యం జరిగిన రోజుల్లో నాసా మ్యాగ్నెటోమీటర్స్ అచ్చం అదే సమయంలో సివియర్ టైం డైలేషన్ స్పైక్స్ ని డిటెక్ట్ చేశాయి. అంటే సమయం తీవ్రంగా వ్యాకోచించింది. ఆ ప్రాంతంలోని స్పేస్ టైం అదే రోజు తలక్రిందులైంది. మరొక ఎగ్జాంపుల్, చైనీస్ ఎల్లో రివర్ దగ్గర 4 చేపలు పట్టేవాళ్ళు ఒకేసారి మాయమయ్యారు. అక్కడే ఉన్న సాక్షులు ఏం చెప్పారంటే సడన్ గా చుట్టూ ఉన్న గాలి, వాటర్, అక్కడ సౌండ్ అనేది ఒకేసారి స్లో అయింది అని చెప్పారు. ఇది ఎగ్జాక్ట్ సిమ్టమ్ ఆఫ్ టైం గ్లిచ్. అంటే కాలాన్ని మేలిపెట్టే ఒక అన్సీన్ ఫోర్స్ అక్కడ పనిచేసిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ పుస్తకాల్లోనా లేదంటే నిజమైన ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా జరిగాయా అని. చెప్తాను, కానీ ఇక్కడి వరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకా ఇలాంటి మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అండ్ ఒక లైక్ ఇచ్చి నా నెక్స్ట్ వీడియో దేని మీద రావాలో కామెంట్ చేస్తే నేను అలా వీడియోస్ చేసుకుంటూ వస్తాను. ఇక టాపిక్లోకి వస్తే, ప్రపంచంలో గడియారం చూపించిన మొదటి టైం ట్రావెల్ సాక్ష్యం ఒకటి ఉంది. 1971లో 2 శాస్త్రవేత్తలు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ని చేశారు. ఒక అటామిక్ క్లాక్ని విమానంలో పెట్టారు, మరొక క్లాక్ని నేల మీద ఉంచారు. విమానం భూమి చుట్టూ తిరిగి వచ్చింది. అప్పుడు ఈ 2 గడియారాలని కంపేర్ చేసి చూసి షాక్ అయ్యారు. విమానంలో ఉన్న క్లాకు కొన్ని మైక్రో సెకండ్స్ వెనక్కి పడిపోయింది. అంటే ఆ క్లాక్ను తీసుకెళ్లిన వ్యక్తి భూమి మీద మనుషుల కంటే కొన్ని మిల్లీ సెకండ్స్ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళాడు. కొన్ని మిల్లీ సెకండ్సేగా అని అనుకోకండి, అది టైం చిన్నదే అవ్వచ్చు, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది కదా. ఎగ్జాంపుల్, ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. అవతల వాళ్ళ మాటలు ఎక్కడి నుంచో క్లియర్గా వినిపించేది. అంతకంటే ముందు లెటర్స్ రాసుకునేవాళ్ళు. ఆ లెటర్స్ రాసుకునే టైంలో కూడా అతని మాట ఒక్కసారి వింటే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. లైక్ ఎలా అంటే వీడియో కాల్స్లో అక్కడ ఉన్న వ్యక్తిని, ఎన్నో దేశాల అవతల ఉన్న వ్యక్తిని కూడా లైవ్లో మనం చూడగలుగుతున్నాం. సో ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవుతుందని మనందరం ఆశిద్దాం. ఇక టాపిక్లోకి వస్తే, ట్విన్ పారాడాక్స్ థియరీ అని ఒకటి ఉంది. ఇందులో 2 ట్విన్స్ని తీసుకొని ఒకడు నేల మీద, మరొకడు స్పేస్ క్రాఫ్ట్లో రాకెట్లో జర్నీ చేసి తిరిగి వస్తాడు. స్పేస్ క్రాఫ్ట్లో తిరిగిన వ్యక్తికి వయసు చాలా నిదానంగా నడుస్తుంది, నేల మీద ఉన్న వ్యక్తికి వయసు నార్మల్గా నడుస్తుంది. అంటే స్పేస్లో 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తి భూమి మీదకి వచ్చేసరికి అతని ట్విన్కి 70 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇతనికి 5 సంవత్సరాలు ఉంటే అతని ట్విన్కి 70 సంవత్సరాల ముసలాడు అయిపోతాడు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి మన జీపీఎస్ శాటిలైట్స్ అన్నీ స్పేస్లోనే కదా ఉండేది, మరి అవి టైం ట్రావెల్ చేయట్లేదా అని. జీపీఎస్ శాటిలైట్స్లో ఉన్న అటామిక్ క్లాక్స్ ఎర్త్ క్లాక్స్ కంటే చాలా ఫాస్ట్గా నడుస్తాయి. ఒకవేళ అవి అలా ఫాస్ట్గా నడవకపోతే మన భూమి మీద ఉన్న లొకేషన్స్, మ్యాప్స్, శాటిలైట్స్ అన్నీ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతాయి. సో డైలీ మన జీపీఎస్ సిస్టమ్స్ అనేవి టైం ట్రావెల్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. వామ్ హోల్స్. మీలో వామ్ హోల్స్ అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. వామ్ హోల్స్ అంటే ఏంటి? వామ్ హోల్స్ అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 చోట్లను ఇన్స్టెంట్గా కనెక్ట్ చేసే రహస్య సొరంగ మార్గం. జనరల్ రిలేటివిటీ ప్రకారం భూమి మీద కొన్ని మైక్రో వామ్ హోల్స్ నానో సెకండ్స్ సేపు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని సిమ్యులేషన్ చూపించాయి. ఇవి మనకు కనిపించవు, ఇవి మైక్రోస్కోపిక్ టనల్స్ అన్నమాట. కానీ చాలా వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా సూటిగా లాగేసేయచ్చు. ఆస్ట్రేలియా అదృశ్య కేసులో పైలట్ ఫెడ్రిక్ వెలెంచ్ ప్లేన్ రాడార్లో 1 సెకండ్కి వర్టికల్ జంప్ డిటెక్ట్ అయింది. అది సైంటిఫికల్లీ వామ్ హోల్ సిగ్నేచర్కు దగ్గరగా ఉంది. అమెజాన్ ఫారెస్ట్లో 34 మిస్సింగ్ కేసెస్ అదే జీపీఎస్ పాయింట్ దగ్గర డిటెక్ట్ అయ్యాయి. అక్కడ ఎర్త్ క్రస్ట్లో గ్రావిటేషనల్ అనామలీస్ కంటిన్యూషనల్లీ మెజర్ అయ్యాయి. ఇవి వామ్ హోల్స్ జరిగే క్లాసిక్ ఇండికేటర్స్. ఇమాజిన్, మీరు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు, చుట్టూ ఏమీ మారదు. 2 సెకండ్స్లో మీరు ఒక ఖండం నుండి ఇంకో ఖండంలోకి పడిపోయే అవకాశం ఉంది. మనం గతంలోకి లేదా భవిష్యత్తులోకి ఎలా వెళ్ళాలి? మనిషి గతంలోకి వెళ్ళడం ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు, కానీ గతంలోకి వెళ్ళడం థియరిటికల్లీ పాసిబుల్ అని ప్రపంచంలో ఉన్న టాప్ సైంటిస్టులు అండ్ ఈక్వేషన్స్ ప్రూవ్ చేశాయి. నీ పాస్ట్కి వెళ్ళడానికి నేరుగా ఒకే ఒక్క మార్గం వామ్ హోల్స్. అది ఎలా అంటే, ఒక వామ్ హోల్ మౌత్ని స్లో టైంలో పెట్టి ఇంకో వామ్ హోల్ మౌత్ని ఫాస్ట్ టైంలో పెడితే 2 మౌత్స్ మధ్య టైం డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు ఒక మౌత్లోనికి నువ్వు ప్రవేశిస్తే నువ్వు గతంలోకి వెళ్తావు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం టైం ట్రావెల్ చేయగలమా అంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అసాధ్యం. గతంలోకి వెళ్ళడానికి వేల సూర్యుల శక్తి కంటే ఎక్కువ ఎనర్జీ
కావాలి. వార్మ్ హోల్స్ ని స్టెబిలైజ్ చేయడం అసంభవం. నెగిటివ్ ఎనర్జీ అందుబాటులో లేదు. ఫ్యూచర్ లోకి వెళ్ళడం చాలా వరకు పాసిబుల్ అని కొన్ని థియరీస్ అండ్ కొన్ని కేసెస్ చెప్తున్నాయి. బట్ పాస్ట్ లోకి వెళ్ళడం తర్వాత టెక్నాలజీ వాడినా కూడా కష్టం లేదా ప్రమాదం అని సైంటిస్టులు చెప్తున్నారు. మనం రాబోయే రోజుల్లో గతంలోకి వెళ్ళగలమా? అవును, వెళ్ళగలం. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆర్టిఫిషియల్ వార్మ్ హోల్స్, నెగిటివ్ ఎనర్జీ, క్వాంటమ్ స్టెబిలైజేషన్. ఇవి ఫ్యూచర్లో సాధ్యమైతే హ్యూమన్స్ పాస్ట్కి తిరిగి వెళ్ళగలరు. ఫ్రెండ్స్, ఇది టైం ట్రావెల్ గురించి జస్ట్ ట్రైలర్ మాత్రమే. మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి కాన్సెప్ట్స్ మీ ముందు తీసుకుని వస్తాను. కానీ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. బాయ్.